సో నీ అజంప్షన్స్, నీ థీరీనే నేను ఎందుకు ఫాలో అవ్వాలి? ఆ థాట్ ప్రాసెస్ నేను ఎందుకు తీసుకోవాలి? ఓకే. ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేను ఎవరికి ప్రీచ్ చేయట్లేదు అనమాట. అంటే నువ్వు ఇలా చేయాలి, నువ్వు ఇలా చేయాలని చెప్పి నేను ఎవరిని ఆర్డర్ ఇవ్వట్లేదు. నేనేం చేస్తున్నానంటే ఏ థాట్ ప్రాసెస్ ద్వారా నేను లాభపడ్డానో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు అనమాట. సో ఇప్పుడు నీకు పనికొచ్చింది అంటున్నావు ఆ థాట్ ప్రాసెస్. ఓకే, ఎలా ఆలోచించాలి, అన్ని ఎలా ఆలోచించాలి, అది నీకు సెట్ అయింది, నాకు సెట్ అవ్వకపోవచ్చు కదా. ఇప్పుడు ఇంతకు ముందు వీడియోలో మనం చూసుకున్నట్లయితే మనం ఏం చేస్తున్నామంటే మనం మనిషి అసలు ఎందుకు ఆలోచించాలి, ఆలోచించకపోవడం వల్ల ఏమవుతుంది ఇది తెలుసుకున్నాం. కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయాలి, ఖచ్చితంగా ఆలోచించే విధానం తెలుసుకోవాలి. అసలు ఇప్పటిదాకా అసలు ఆలోచించిన వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పే విధానాన్ని ఉపయోగిస్తే ఎంతో కొంత క్లారిటీ వస్తుంది అనమాట. దాని తర్వాత ఏం చేయొచ్చు, ఇదే బెటరా లేకపోతే నేను చెప్పిన దాకా ఇంకా మంచి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయో వాళ్ళు చూస్ చేసుకోవచ్చు అనమాట. మనం ఈ ఈ వీడియోలోకి మెయిన్ పర్పస్ ఏంటంటే బెస్ట్ పాసిబుల్ వే ఆఫ్ థింకింగ్ ని మనం తీసుకురావాలన్నమాట. అంటే నచ్చినట్టు ఆలోచించడం కాకుండా ఎలా ఆలోచిస్తే మనకి నచ్చిన ఫలితాలు త్వరగా వస్తాయో, అంటే ఎఫిషియెంట్ గా వస్తాయో దాన్ని మనం ఫోకస్ చేస్తున్నాం. అంటే నేను చెప్పానా నువ్వు చెప్పానని కాదు. ఇప్పుడు ఫ్యూచర్లో ఎప్పుడైనా నేను చెప్పిన దానికన్నా నువ్వు చెప్పిన థాట్ ప్రాసెస్ ఇంకా ఎఫిషియెంట్ ఉంటే దానికి మనం స్విచ్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు ప్రపంచంలో చాలా చాలా విషయాలు చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు కదా. సో ఇప్పుడు వాటన్నిటి మీద ఒపీనియన్స్ అందరికీ చాలా ఉంటాయి. అంటే నేను ఫలానా బైక్ ని ఒకలాగా ఫీల్ అవ్వచ్చు, నువ్వు ఆ బైక్ ని నువ్వు ఇంకోలాగా ఫీల్ అవ్వచ్చు. సో ఇప్పుడు కొత్తగా తెలిసే విషయాల మీద కొత్తగా ఒపీనియన్స్ వస్తాయి, ఆల్రెడీ తెలిసిన వాటి మీద కొన్ని ఉంటాయి. ఇప్పుడు వాటన్నిటి మీద చేంజ్ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ లో కానీ నెక్స్ట్ వచ్చి కొత్త ప్రాసెస్ లో కానీ టైం పడుతుంది కదా. అది మళ్ళీ టైం వేస్ట్ కదా. ఇప్పుడు నార్మల్ గా చాలా మంది ఏమనుకుంటారంటే ప్రపంచంలో ప్రతి ఒక్క విషయం మీద ఒపీనియన్ ఉండాలి అని చెప్పి ఒక భ్రమలో ఉంటారు అనమాట. అలా ఉండాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కొంచెం ఇదవుతుంది అనమాట. అంటే ఏంటి, ఒకరెవరు రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళ దగ్గరికి ఒకరెవరు వచ్చి మైక్ పట్టుకొని ఫలానా వస్తువు మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతారు. మైక్ ఉండడం వల్ల లేదా సొసైటీ ప్రెజర్ వల్ల ఏమవుతుంది, ఆ వ్యక్తి తన ఒపీనియన్ చెప్తాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఒక ఒపీనియన్ అనేది ఫ్యాక్ట్స్ మీద ఫార్మ్ అయితే అది స్ట్రాంగ్ గా ఉంటుంది. అలా కాకుండా ఆ వాళ్ళ ఒపీనియన్ వేరే వాళ్ళ ఒపీనియన్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. అంటే ఏంటి, ఒక విషయం ఏదైనా ఒక కాంట్రవర్షియల్ టాపిక్ ఉంది, ఆ కాంట్రవర్షియల్ టాపిక్ గురించి తన అభిమాన హీరో కానీ తన అభిమాన పొలిటీషియన్ కానీ లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఒక ఒపీనియన్ ని ప్రొజెక్ట్ చేస్తుంది. ఈ వ్యక్తి ఆ టాపిక్ మీద డీప్ రీసెర్చ్ చేయకుండా వాళ్ళ ఒపీనియన్ ని వేరే వాళ్ళ ఒపీనియన్ ని కొంచెం విని దాని మీద ఇతని ఒపీనియన్ ఫార్మ్ చేసుకుంటాడు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఆ రెండు ఒపీనియన్స్ ఏ ఒక్కటి సబ్జెక్ట్ ఒపీనియన్ అయినా సరే ఇతని ఒపీనియన్ అనే ఎఫిషియన్స్ తగ్గిపోతుంది. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి ఒక ఆబ్జెక్టివ్ ఒపీనియన్ ఉంది. ఇప్పుడు ఆ ఆబ్జెక్టివ్ ఒపీనియన్ మీద నీ ఒపీనియన్ బేస్ అయితే అది ఎంతో కొంత రియాలిటీ దగ్గరగా ఉంటుంది. అలా కాకుండా ఒక వ్యక్తి యొక్క సబ్జెక్టివ్ ఒపీనియన్ మీద నీ ఒపీనియన్ బేస్ అయితే అప్పుడు నీది కూడా సబ్జెక్టివ్ కిందకి అవుతుంది. అర్థమైందా? తెలుగులో చెప్తుంది. అలా కాదు అంటే ఆబ్జెక్టివ్ సబ్జెక్టివ్ అంటే కష్టం కదా. ఇప్పుడు ఒక వస్తువు మీద ఒక అభిప్రాయం ఏర్పడాలి అంటే దానికి ఆ వ్యక్తికి మధ్య ఏదో కనెక్షన్ ఉండాలి. అది ఎక్స్పీరియన్స్ కావచ్చు, థింకింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఆ కనెక్షన్ అనేది వేరొక అభిప్రాయం నుంచి ఏర్పడితే అది వీక్ అవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్తే, నేను రసగుల్లా తినలేదు అనుకో, నువ్వు రసగుల్లా తిన్నావు, ఆ టేస్ట్ నీకు నచ్చలేదు. నువ్వు తిన్నావనే విషయం నాకు తెలుసు, నీకు ఆ రసగుల్లా యొక్క టేస్ట్ నచ్చలేదని కూడా నాకు తెలుసు. కానీ నాకంటూ ఒక అభిప్రాయం లేదు దాని మీద. ఇప్పుడు ఎవరైనా నన్ను అడిగారు అనుకో, ఈ రసగుల్లా మీద నీ ఒపీనియన్ ఏంటి అని, నేనేం చెప్తాను, నాకు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నీ ఎక్స్పీరియన్స్ మీద బేస్ చేసుకుని నేను చెప్తాను, అంటే రసగుల్లా అంత బాగోదండి అని చెప్పి. దీనివల్ల నష్టం ఏమిటి అంటే, ఒకవేళ ఫ్యూచర్లో నేను ఎప్పుడైనా నిజంగా రసగుల్లా తిన్నాను అనుకో, అది నాకు నచ్చింది అనుకో, నాకు నచ్చింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఒక డైలమా క్రియేట్ అవుతుంది.
నా ఒపీనియన్ కరెక్టా, నీ ఒపీనియన్ కరెక్టా? ఇప్పుడు మన ఇద్దరం సేమ్ లెవెల్ కాబట్టి నీ ఒపీనియన్ కన్నా నేను నా ఒపీనియన్ ప్రిఫరెన్స్ ఇస్తాను జనరల్ గా. అదే ఇప్పుడు నువ్వు ఒక సెలబ్రిటీ, నేను నీ ఫ్యాన్ అనుకో, అప్పుడేంటి, నాకు రసగుల్లా టేస్ట్ నచ్చినా సరే నచ్చలేదని చెప్తా అందరికి. అలాగే ఒక ఒపీనియన్ ఫార్మ్ అవ్వాలి అంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ మీద ఫార్మ్ అయితే అది సబ్జెక్టివ్ గా అయినా ఆబ్జెక్టివ్ అయినా సరే దానికి కొంత స్ట్రెంగ్త్ ఉంటుంది. వేరే వాళ్ళ ఒపీనియన్ మీద నీ ఒపీనియన్ బేస్ చేసుకుంటే అది వీక్ గా ఉంటుంది, అది వీక్ ఒపీనియన్. ఇప్పుడు మళ్ళీ టాపిక్ లోకి వస్తే, ఈ విధంగా ఈ మధ్య ఏమవుతున్నదంటే అందరి దగ్గర అన్ని విషయాల మీద ఒపీనియన్స్ ఉంటున్నాయి. క్రికెట్ టీమ్ లో ఎవరు ఎలా ఆడాలని కానీ ఒపీనియన్ ఉంటున్నది. వేరే దేశంలో ఆ ప్రెసిడెంట్ ఏం చేయాలన్నదా వీళ్ళకి ఒపీనియన్ ఉంటున్నది. అప్పటిదాకా వీళ్ళకి తెలియని విషయం మీద కూడా వీళ్ళకి ఒపీనియన్ ఉంటున్నది. అంటే ఒపీనియన్ లేకపోతే అదొక పెద్ద నేరం చేసినట్టు సొసైటీ బిల్డ్ చేసింది కాబట్టి మనకు అలా అనిపిస్తున్నది. ఎప్పుడైతే ఒక వస్తువు గురించి మనల్ని ఒక ఒపీనియన్ అడిగారో దానికి సంబంధించి మనకి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కానీ కంప్లీట్ డేటా కానీ లేనప్పుడు ఏం చెప్పాలి, నాకు దాని మీద ఐడియా లేదు, తెలుసుకొని చెప్తా అని చెప్పాలి. లేదా నాకు దాని మీద ఐడియా లేదని చెప్తే సరిపోతుంది. ఒక వస్తువు మీద మనకి ఒపీనియన్ లేదు అని చెప్పడం వల్ల రెండు రకాల లాభాలు ఉన్నాయి. ఒకటి, ఇంకా ఒపీనియన్ ఫార్మ్ అవ్వలేదు కాబట్టి టైం చూసుకొని ప్రాపర్ ఫ్యాక్ట్స్ తో ఒక ప్రాపర్ ఒపీనియన్ ఫార్మ్ చేసుకోవచ్చు. రెండో లాభం ఏంటి, మనం ఒపీనియన్ చెప్పలేదు కాబట్టి దాని మీద ఉండే పాపులర్ ఒపీనియన్ తప్పయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఒక మూవీ రిలీజ్ అయింది, ఆ మూవీ మీద కొంతమంది కొంత రివ్యూస్ ఇచ్చారనుకో, అది వాళ్ళ సొంత ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు నచ్చిందనో నచ్చలేదనో ఏదో విషయం చెప్పారు. పాపులర్ ఒపీనియన్ ఏంటి, ఆ మూవీ బాగా లేదు అనే పాపులర్ ఒపీనియన్, అంటే ఎక్కువ మంది చెప్తున్నారు అది. ఇప్పుడు ఒక వ్యక్తి అందరూ బాగోలేదు అని చెప్పడం వల్ల ఆ ఒపీనియన్ మీద బేస్ చేసుకొని తను కూడా ఫిక్స్ అయిపోయారు అనుకో, ఆ మూవీ బాగోలేదు అని చెప్పి. ఎవరిని అడిగారు అనుకో, నేను ఇంకా ఆ మూవీ చూడలేదు, ఇంకప్పుడు నాకు ఒపీనియన్ ఇంకా రాలేదు చెప్తే దానివల్ల రెండు లాభాలు. ఒకటి, ఫ్యూచర్ లో ఆ మూవీ చూసి ఆ మూవీ అతనికి నచ్చింది అనుకో, లాభమే కదా. అందరూ బాగోలేదు అని చెప్పారు కాబట్టి ఈ మూవీ బాగోదు అని ఫిక్స్ అయిపోయి చూడకుండా ఉంటే నష్టం. అదే ఒపీనియన్ ఫార్మ్ అవ్వడం కోసం చూసాడు అనుకో, ఆ మూవీ నచ్చితే అప్పుడేంటి, పాపులర్ బిలీఫ్ కి అగేనెస్ట్ గా అతని ఒపీనియన్ ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు ఆ వ్యక్తి ఆ సినిమా మీద ఇంకా ఒపీనియన్ తీసుకురాకపోతే రెండు లాభాలు. ఒకటి, ప్రాపర్ ఎవిడెన్స్ కానీ ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ద్వారా అతను ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు, అంటే ఫస్ట్ హ్యాండ్ ఒపీనియన్ తెచ్చుకోవచ్చు. రెండు, ఒకవేళ అందరూ బాగోలేదు అని చెప్పారు కాబట్టి ఇతను కూడా బాగోలేదని ఫిక్స్ అయిపోతే ఒకవేళ నిజంగా సినిమా బాగున్నా సరే ఇతను ఆ ఎక్స్పీరియన్స్ కోల్పోతాడు. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది, ఏంటి, అందరూ బాగోలేదు అని చెప్పినంత మాత్రాన సినిమా బాగోకుండా పోదు, అది బాగుండే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక వ్యక్తికి నచ్చచ్చు, ఇంకో వ్యక్తికి నచ్చకపోవచ్చు. చాలా మందికి, మెజారిటీ ఆఫ్ పీపుల్ కి నచ్చని సినిమాలు కూడా కొంతమందికి నచ్చుతాయి, అది సబ్జెక్టివ్ ఒపీనియన్. కాబట్టి ఇక్కడ అందరూ నెగిటివ్ టాక్ వచ్చినంత మాత్రాన సినిమా బ్యాడ్ కాదు, అలాగే పాజిటివ్ టాక్ వచ్చినంత మాత్రాన సినిమా ఇతనికి నచ్చాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతున్నది, ఒక మూవీ బాగుందా బాగోలేదా అని కొంతమంది యూట్యూబ్ లో రివ్యూస్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆ రివ్యూస్ చూసి ఒక వ్యక్తి సినిమా బాగుందని సినిమా థియేటర్కి వెళ్ళి అది నచ్చలేదు అనుకో, ఆ వ్యక్తి నష్టపోయినట్టు కదా. కాబట్టి ఏం చేస్తాడు, ఆ రివ్యూవర్ కి ఇతనికి సిమిలర్ గా ఉండే ఒపీనియన్స్ చూసుకుంటాడు అనమాట. అంటే ఇప్పుడు యూట్యూబ్ లో చాలా మంది రివ్యూవర్స్ ఉన్నారు, ఆ అందరు రివ్యూవర్స్ లో కొన్ని వీడియోస్ చూసి అతనికి ఆ రివ్యూవర్ కి మధ్యలో కామన్ గా ఏమన్నా చూసుకుంటాడు అనమాట. అంటే ఏంటి, పలానా రివ్యూవర్ ఉన్నారు, ఆ పలానా రివ్యూవర్ ఈ సినిమా బాగుంది అని చెప్పిన సినిమాలు ఇతను నచ్చుతున్నాయి, ఈ సినిమా బాగోలేదు అని చెప్పిన సినిమాలు ఇతను నచ్చట్లేదు. అంటే ఓవరాల్ చూసుకుంటే ఏంటి, మిగతా రివ్యూవర్ల కన్నా ఈ రివ్యూవర్లు చెప్పిన విషయాలలో ఎక్కువ ఇతను సింక్ లో ఉన్నాయన్నమాట.
అప్పుడు ఏం చేయొచ్చు, అప్పుడు యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట, పర్వాలేదు, పెద్ద నష్టం లేదు. ఎందుకంటే అతను సినిమాకి వెళ్ళి డబ్బులు పెట్టి ఆ సినిమా చూసి నచ్చకపోవడం వల్ల డబ్బులు నష్టపోవడంతో పోలిస్తే ఈ రివ్యూ చూసి ఇతనికి నచ్చలేదు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ నాకు కూడా నచ్చదని ఫిక్స్ అయిపోవచ్చు. ఎక్సెప్షన్స్ ఉన్నాయి, కానీ నేను చెప్పేది మోస్ట్ ఆఫ్ ద కేసెస్. అర్థమైందా? అలాగే ఇప్పుడు సినిమా టాపిక్ కాకుండా ఇంక ఏ టాపిక్ తీసుకున్నా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మనకి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా, డైరెక్ట్ ఫ్యాక్చువల్ కనెక్షన్ ఏమైనా ఉందా, మనం ఏమైనా రీసెర్చ్ చేసామా, అలా తెలుసు. అలా చేసిన తర్వాత ఒపీనియన్ ఫార్మ్ అయితే అది దానికి అంత కొంత స్ట్రెంగ్త్ ఉంటుంది. వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని విని దాని మనం ఒపీనియన్ ఫార్మ్ చేసుకుంటే వాళ్ళు చెప్పిన అబద్ధం అయి ఉండొచ్చు, అంటే ఆ ఒపీనియన్ తప్పు అయి ఉండొచ్చు. నెక్స్ట్ మనం దాన్ని డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం పోతుంది. ఎప్పుడైతే వస్తువు మీద ముందుగానే ఒక ఒపీనియన్ ఫార్మ్ అయిపోతే ఆ వస్తువుని మనం ఆ దృష్టిలో చూస్తాం. దానినే ఇంగ్లీష్ లో ప్రిజుడిస్ అంటారు. అంటే ఇక్కడ రెండు జరగచ్చు, ఒకటి అతను నిజంగా నచ్చకపోవచ్చు, లేదా నచ్చచ్చు. నచ్చలేదనుకో అప్పుడేం చూస్తాడు, అందరూ నా ఒపీనియన్ అందరి ఒపీనియన్ మ్యాచ్ అయింది అనుకుంటాడు. అదే అతను నచ్చింది అనుకో మళ్ళీ అతని ఒపీనియన్ అతను రియావేలేట్ చేసుకుంటాడు అనమాట. అంటే నాలో ఏం లోపం ఉందా, అందరికి నచ్చలేదు నాకు నచ్చింది అని ఆలోచిస్తాడు అనమాట. నచ్చితే ప్రాబ్లం ఏముంది? నచ్చితే ప్రాబ్లం అంటే అది చెప్పడానికి వాడు భయపడతాడు కదా, సొసైటీ యాక్సెప్ట్ చేయదేమో అని చెప్పి ఏం చేస్తాడు, ఫస్ట్ అతను మోసం చేసిన అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు స్వీట్ కాబట్టి చిన్న విషయం, పెద్ద ఇబ్బంది లేదు. నేను స్వీట్ ఎగ్జాంపుల్ చెప్పా. ఇక్కడ స్వీట్ ప్లేస్ లో కాంట్రవర్షియల్ టాపిక్ ఏదైనా ఉన్నా సరే రిజల్ట్ అదే అనమాట. అలాగే సినిమా ప్లేస్ లో ఏ కాంట్రవర్షియల్ టాపిక్ పెట్టినా సరే సొసైటీ ఏమనుకుంటున్నది దానికి తగ్గట్టు నేనేం చెప్పాలి, దాని మీద ఫోకస్ చేస్తాడు. అది నిజమా కాదా అని చెప్పి పక్కన పెట్టేస్తాడు. ఇప్పుడు అందరూ వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి అందరూ అలా బిహేవ్ చేస్తే ఏమవుతుంది, ఎవ్వరు దాని మీద ఫ్యాక్చువల్ గా అనాలిసిస్ చేయరు సరిగ్గా, కాబట్టి నష్టపోతారు. అలా కాకుండా సొసైటీ ఏమంటే నాకు అనవసరం, నేను దాని యొక్క డెప్త్ తెలుసుకుంటానని చెప్పి కొంచెం రీసెర్చ్ చేస్తే కొంత ట్రూత్ తెలుస్తుంది. ఆ ట్రూత్ మీద ఫార్మ్ అయిన ఒపీనియన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది.